ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రార్థనతో ఆయనను ఎదుర్కోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మన యందు జాలి చూపించేది ఎవరైనా ఉన్నారంటే కేవలము మన కన్న తండ్రి అయినా మన దేవుడు మాత్రమే మన మీద జాలి చూపిస్తున్నారు. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనల్ని విడిచిపోదు, సమాధాన విషయమై దేవుని నిబంధన మన యందు తొలగిపోదని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. మనకు సమాధానాన్ని అనుగ్రహించేది ఆయనే. ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని కృప మనల్ని ఎన్నంటే ఉండి ఆయన కృప మనల్ని విడిచిపోకుండా మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తుందని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అవునండి, చిన్న బిడ్డల విషయంలో మనం ఎంత ప్రేమను కలిగి ఉంటామో, ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో, కంటికి రెప్పలాగా ఎలా కాపాడుకుంటామో మనకు కలిగిన దేవుడు కూడా మనల్ని ఆ విధంగానే చూస్తారండి. ఈ ఉదయకాలం దేవుడు అదే మాట్లాడుతున్నారు. నీకు సమాధాన విషయమైన ఆ నిబంధన నీ పట్ల తొలగిపోదు, పర్వతాలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటు కృప మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. సముద్రంలో జీవించే అనేక చేపలు అంటండి తమ పిల్లలను బహు జాగ్రత్తగా పెంచుకుంటాయంట. ఉదాహరణకు క్యాట్ ఫిష్ అనే ఒక పిల్లి చేప ఉంటుంది. తన సంతతికి ఏదైనా ప్రమాదం సంభవించబోతుందని ఏమైనా అనుమానం వస్తే చాలు తల్లి లేదా తండ్రి చేప వెంటనే నోరు తెరుస్తాయంట. అలా నోరు తెరవగానే ఆ పిల్లలు గ్రహిస్తాయి. ఆ పిల్ల చేపలు గ్రహించి ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఆ పిల్ల చేపలు గ్రహించి వెంటనే ఆ తల్లి లేక తండ్రి నోట్లో దూరిపోతాయంట. ప్రమాదం తప్పిందని గ్రహించిన తర్వాత ఆ తల్లి లేదా తండ్రి చేప నోరు తెరుస్తుందంట. వెంటనే ఆ పిల్లలన్నీ వరుసగా బయటకు వచ్చి హాయిగా జీవిస్తాయి. ఈ తల్లి తండ్రి చేపలకు తమ పిల్లలంటే ఎంత ప్రేమ, ఎంత జాగ్రత్త. మరి అలా అయితే నీ పాపం నుండి, శాపం నుండి, దరిద్రత నుండి విడిపించాలని ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో నీ కొరకు నా కొరకు మరణించిన యేసు ఎంత ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం గమనించేవారిగా ఉండాలి. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన దేవుని కృప మనల్ని విడిచిపోదు, సమాధాన విషయమై దేవుని నిబంధన మన పట్ల తొలగిపోదు. మన యందు దేవుడు జాలి పడుతున్నారని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. కష్టము, శ్రమ, భయము సంభవించినప్పుడు ఆ చేప పిల్లలు తమ తల్లిదండ్రుల చెంత చేరి ఎంత సురక్షితంగా ఉన్నాయో, ప్రమాదాన్ని కీడుని ఎలా తప్పించుకున్నాయో, దిగులుతో వేదనతో భయంతో బాధపడుతున్న నీవు కూడా మనుషులను నమ్ముకునేటి కంటే, రాజులను నమ్ముకునేటి కంటే నీ కొరకు మరణించిన దేవుని ఆశ్రయించడం మేలు అని తలిచి, నా దోగచోటు నీవే అని తలిచి గ్రహించి, నిన్ను కాపాడువాడు యెహోవా, కొనకుడు నిద్రపోడని నువ్వు గ్రహించి గుర్తుపెట్టుకుని నేడే ఆయన చెంత చేరి ఆయన సన్నిధానంలో ఉన్న నెమ్మదిని, సమాధానాన్ని, భద్రతను నువ్వు పొందుకుంటే దేవుడు నీకు అట్లా అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. నీకు భద్రతను అనుగ్రహిస్తారు, నెమ్మదిని అనుగ్రహిస్తారు, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఇదంతా కూడా ఎక్కడుందంటే ఆయన చెంత ఉంది. నువ్వు ఆయన చెంత చేరితే ఇవన్నీ కూడా తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. చింత, నిరుత్సాహము ఈ రెండు సాతాను యొక్క సహోదరులంట. వాటిని మనం ఎదిరించాలి, వాటిని మనం ఇంటికి రానివ్వకుండా ఉండాలంటే మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలనే దృఢమైన సంకల్పాన్ని నువ్వు కలిగి ఉండాలి. భయం వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడని నువ్వు గ్రహిస్తే నువ్వు తప్పకుండా దేవుడు అనుగ్రహించి భద్రతను పొందుకుంటావు. ఆయన కృపలో ఎప్పుడు వర్ధిల్లుతావు. దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. నీవు దిగులు చెందుతున్నావా? నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు, నా కృప నిన్ను విడిచిపోదు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమైనా మమ్మల్ని మీ వాక్కు చేత అయినా బలపరిచినందుకు, నీ శక్తి చేత మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఏ విషయంలో నన్ను దిగులు పడకుండా పరిపూర్ణంగా నీ యందు ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. మీ కృపను నైనా మాకు వర్ధిల్లింప చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ ఉదయకాలం ప్రార్థన
ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. స్వస్థపరిచే దేవుడు మీరే కదా ప్రభా. స్వస్థత లేక ఎందరైతేనైనా ఎదురు చూస్తున్నారో మీరు పొందునైనా దేవా స్తోత్రం. గాయముల చేత వారి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి బలహీనలను స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీకు కాపుదలు అనుగ్రహించండి. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారు రాకపోకలేదు మీరు తోడుగొండి, మీ కృప అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది తల్లిదండ్రులు యవన బిడ్డల నిమిత్తం నేను చింత చెందుతున్నారయ్యా, దిగులు చెందుతున్నారయ్యా. ఏ తల్లిదండ్రులు వారి యవన బిడ్డల విషయంలో నేను చింత చెందకుండా దిగులు చెందకుండా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి యవన బిడ్డ పట్ల మీరు కార్యాన్ని జరిగించండి. వారి కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలేకుండా నేను నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. వారికున్న చెడు వ్యసనాల నుంచి నన్ను తప్పించండి, విడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. మీ పరిచర్యలో నేను పాలు పొందినట్లు ప్రతి యవ్వన బిడ్డలు నేను మీరు పట్టుకోండి అయ్యా. మీ పరిచర్యలో వాడుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని పొందుకోవడంలోనైనా దేవా స్తోత్రం. ప్రతి ఒక్కరికి నేను మీ కృపను అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల సహాయాన్ని అందించండి. బాలింతలని చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నేను ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. రోజు నేను దేవా స్తోత్రం. పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నేను మీ సహాయాన్ని అందించండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. రైతులు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు నేను జరిగించే దేవుడు మీరే ప్రభు. అది విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మీ యందు నేను భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీకు లెక్కలేనని వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నేను మా దేవా స్తోత్రం నేను మా నోటి మాటలో హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీకు గుడిగానే ఎడమగానే త్రొట్టెలకుండా ప్రభా మీ వాక్కు చేత మేము పట్టుకుని నేను మీ వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి. దేవా మీకు స్తోత్రాలయ్యా. చదువుతున్న ప్రతి విద్యార్థికి నేను మీరు తోడుగా ఉంటానయ్యా. అనేక మంది చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి. అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారయ్యా. రిజల్ట్ విషయంలో నేను మీరు సహాయాన్ని అందించండి అయ్యా. అనేక మంది కొత్తగా హాస్టల్లో జాయిన్ అయ్యారు తండ్రి. ఆ బిడ్డలకు నేను మీరు దేవా స్తోత్రం నేను ఎటువంటి దిగులు చెంత లేకుండా నేను ధైర్యంగా వారు చదువుకున్నట్లు మీ జ్ఞానంతో నేను బిడ్డలు మసులుకున్నట్లు నేను మీరు సహాయం చేయండి. హాస్టల్లో ఉన్న ప్రతి బిడ్డలకి కాపుదలు అనుగ్రహించండి అయ్యా. దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చదువుతున్న ప్రతి విద్యార్థికి జ్ఞానాన్ని నింపండి ప్రభా. మీ తట్టు తిరిగినట్లు నేను దేవా స్తోత్రం మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి యవ్వన బిడ్డకి కావలసిన కృప మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా సంఘాలను అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో క్షేమాభివృద్ధి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కుటుంబాలుగా మందిరాల్లో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీ యందు భయభక్తులతో ప్రతి ఒక్కరూ జీవించినట్లు మీ మీద పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మా దాగుచోటు మీరే అని గ్రహించిన ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో ముందుకు కొనసాగడానికి మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చండి అయ్యా. అనేక మంది అప్పులతో బాధపడుతూ ఉండగా నైనా దిగులు పడుతూ ఉండగా వారికి నైనా సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. అప్పులు తీర్చుకునే మార్గాన్ని నేను మీరు అనుగ్రహించండి. అనేక మంది అప్పులు ఇచ్చి నేను బాధపడుతున్నారయ్యా. అట్టి వారికి నేను మీ కృపను అనుగ్రహించి తీసుకున్న వారు త్వరగా ఇవ్వడానికి కూడా మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దయతో మీరు జ్ఞాపకం చేసుకుంటారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.